హాయ్ అండి, మహాభారతం 10వ ఎపిసోడ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో కర్ణుడు గురుకులం నుంచి ఎలా వెళ్ళిపోతాడు, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి గురుదక్షిణ ఎలా ఇస్తాడు అనేది చెప్పుకుందాం. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు నదీ స్థానానికి ఉదయాన్నే బయలుదేరుతాడు. ఆ రోజు నదిలోకి వెళ్ళగానే గురువుగారి కాలుని ఒక ముసలి పట్టుకొని నదిలోనికి లాక్కుని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన అర్జున అర్జున అని అరుస్తూ ఉంటాడు. కొడుకైనటువంటి అశ్వత్థామని పిలవడు, పెద్దవాడు అయినటువంటి ధర్మరాజుని కూడా పిలవడు. అంతమంది ఉన్న అర్జునుడిని మాత్రమే ఎందుకు పిలుస్తాడంటే ఆయనకి అంత నమ్మకం. అందరూ వచ్చి ఎక్కడా అని చూస్తూ ఉంటారు. అందరూ అరుస్తూ ఉంటారు. అర్జునుడు నదిని చూస్తాడు. నదిని చూసి బాణాన్ని వదులుతాడు. ముసలికి తగిలి బాణం గుచ్చుకొని చనిపోతుంది. చూడండి, నీళ్ళల్లో ఎంత వేగంగా ముసలి వెళుతుందో కదా, అంతకన్నా స్పీడుగా బాణము వేయగలిగాడు అంటే అది అర్జునుడు మాత్రమే వేయగలడు అని ద్రోణాచార్యుడి నమ్మకం. ద్రోణాచార్యుడు పైకి వచ్చి అర్జునుడిని మెచ్చుకుంటాడు. ఎలా వేశావు అస్త్రాన్ని నాయనా అని అడుగుతాడు. ఆ నీళ్ల పాయను చూశాను గురువుగారు, నీళ్ల లోతుని కనిపించని లోతును కూడా గమనించి బాణం వేయగలిగావు అంటే నీవు ఈ ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారివి అవుతావు అని నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావు అని పొగుడుతాడు. నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నా దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, నీకు నేర్పుతాను అని చెప్పి, బ్రహ్మాస్త్రం అంటే ప్రపంచాన్ని విధ్వంసం చేయగల శక్తి ఉంటుంది దీనికి అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని వేయడము, ఉపసంహరించుకోవడము రెండిటిని అర్జునుడికి నేర్పుతాడు. ఇది చూసిన అశ్వత్థామ తండ్రితో అడుగుతాడు, నీకు కొడుకుని నేను కదా, నీ ఆస్తిలో అంటే మనకు ఆస్తులు అంటూ ఏమీ లేవు కదా, నీకు వచ్చిన విద్యని నాకు కదా పంచాలి, అన్ని అస్త్రాలు నాకు కదా ఇవ్వాలి, అర్జునుడికి ఎలా ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, నీవు ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తున్నావు. అతను యువరాజే కాదని నేను అనను, కానీ యువరాజు మంచివాడు కాదు. పాండవులతో స్నేహం చేయమని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీవు వినటం లేదు. ఆ అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో నీకు అర్థం అవ్వదు. అందువలన అర్జునుడికి ఈ రెండు తెలుసు కాబట్టి తనకిచ్చాను అని చెప్తాడు. కానీ అశ్వత్థామ వినడు. తను నా తండ్రి గారితో గొడవ పడతాడు, ఏడుస్తాడు. ద్రోణాచార్యుడు కొడుక్కి చెప్తాడు, వినకపోయేసరికి గమ్ముగా ఉంటాడు. తరువాత అర్జునుడు నా ప్రాణాన్ని కాపాడాడు కదా అని చెప్తాడు. కర్ణుడు అడుగుతాడు ఇట్లాగా, మీ ప్రాణాలు కాపాడాడు అని ఎలా ఇస్తారు? నేను వీళ్ళందరికంటే పెద్దవాణ్ణి, నేను వీళ్ళందరికంటే విలువిద్యల్లో కూడా నాకు ఎక్కువ ప్రావీణ్యం ఉంది, నాకు కదా ఇవ్వాలి మీరు బ్రహ్మాస్త్రాన్ని, నేను గొప్పవాడిని అని కర్ణుడు అంటాడు. అర్జునుడి కంటే నేనే పెద్దవాడిని కూడా, నేనే తెలివిగలవాడిని కదా, నాకు కదా ఇవ్వాలి మీరు అని చెప్పి అడుగుతాడు ద్రోణాచార్యుడిని కర్ణుడు. ఆయన అస్త్రాలు ఇస్తే తీసుకోవాలి, కానీ నీవు ఏమి చేశావని నీకు ఇవ్వాలి? అసలు నీవు సూతపుత్రుడవు, నీకు నా అస్త్రాలను క్షత్రియ పుత్రులకు మాత్రమే ఇస్తాను. నీవు ఒక సూతకులానికి చెందినవాడవు, నీకు విద్య నేర్పించమని భీష్మాచార్య గారు పంపించారు కాబట్టి నీకు విద్య నేర్పించాను. అందులోనూ నీవు సూతపుత్రుడివి అని 2 సార్లు 3 సార్లు అనేసరికి కర్ణుడికి కోపం వస్తుంది. అని అర్జునుడు ఎంతటి గొప్పవాడైనను అర్జునుడి కంటే నేనే గొప్పవాడను అని చెప్పి గురువుగారితో వాదిస్తాడు. కానీ గురువుగారు చెప్పిన మాటలకు, సూతపుత్రుడు అన్న మాటలకు బాధపడి నేను ఈ గురుకులం నుంచి వెళ్ళిపోతాను. నీవు ఏ బ్రహ్మాస్త్రాన్ని అయితే నీవు నాకు ఇవ్వలేదో ఆ బ్రహ్మాస్త్రాన్ని నేను గెలుచుకొని నేను సాధించి వస్తాను. అర్జునుడి కంటే గొప్పవాడనని నిరూపించుకుంటాను. ఈ గురుకులం నాకు వద్దు, నీవు నాకు గురువుగా సరిపోవు అని చెప్పి గురువుగారిని అందరినీ అవమానించి కర్ణుడు అక్కడి నుంచి చెప్పేసి శపథం చేసి అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారిని, అన్ని అస్త్రాలను గెలుచుకొని వస్తాను అని చెప్పి కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అశ్వత్థామ
ఇంటికి గురుకులం నుంచి అందరూ భోజనాలకని చెప్పి నిద్రించడానికి వెళ్తారు. కానీ అశ్వత్థామ తండ్రి గారిని మళ్ళీ అడుగుతాడు, నాకు బ్రహ్మాస్త్రం కావాల్సిందే, నన్ను కౌరవులు ఏడిపిస్తున్నారు, కొడుకైనటువంటి నీకు బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వలేదు అని చెప్పి ఏడిపిస్తున్నారు అని చెప్పి మారం చేస్తూ ఉంటాడు. అడుగు ఏడుస్తూ ఉండగా సరే అని చెప్పేసేసి బ్రహ్మాస్త్రాన్ని వేయడం నేర్పిస్తాడు, కానీ ఉపసంహరించుకోవడం నేర్పించడు. అతను నేర్పించే లోపలనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటంటే అతనికి ఆవేశం ఎక్కువ అశ్వత్థామకి. ఆ ఆవేశానికి తగ్గట్టు వేయడం వరకే నేర్చుకున్నాడు, ఉపసంహరించుకోవడం నేర్చుకోలేదు. గురువుగారు ద్రోణాచార్యుడు కూడా సరే ఇతనికి ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగానికి రాకూడదు అని చెప్పి వేయడం నేర్పించాక ఈయన మర్చిపోతాడు. ఆ విషయమే అక్కడికి అయిపోతుంది. అతను కూడా అడగడు, సరే అని చెప్పేసేసి వెళ్ళిపోతాడనమాట. గురుకులంలో అర్జునుడిని పొగుడుతూ ఉంటారు పాండవులు అందరూ. అర్జునుడు అస్త్రాలని బ్రహ్మాస్త్రాన్ని గెలుచుకున్నాడు, వీరుడు సూర్యుడు అని చెప్పి పొగుడుతూ ఉంటారు. అందరూ ఈ విషయము అంతా రాజ్యాలు, అడవులు, ఒక ద్రోణాచార్యుడు ఇట్లా బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడంట, ఇట్లా అన్ని అస్త్రాలు విద్యలు నేర్పిస్తూ ఉన్నాడంట అని చెప్పి అన్ని రాజ్యాలకు, అడవులకు అన్నీ తెలిసిపోతుంది కదా. అప్పుడు అడవిలో ఒక ఎరుకుల కులానికి చెందిన ఒక రాజు ఉంటాడనమాట. అంటే అడవికి ఒక రాజు ఉంటాడు కదా, ఆ ఎరుకుల కులానికి చెందిన రాజుకి ఒక కొడుకు ఏకలవ్యుడు అని పేరు. ఆ అడవికి కోయదొర అన్నమాట. కోయదొర పిల్లవాడు అడుగుతాడు, అతని పేరు వచ్చి ఏకలవ్యుడు. అంటే వాళ్ళకి బాణం వేయడం బాగా వచ్చి ఉంటుంది కదా, ఫస్ట్ నుంచి అడవిలో పుట్టారు కాబట్టి ఈ కోయిదొరలకి ఇలాంటి విద్యలన్నీ బాగా అబ్బుతాయి అన్నమాట. పిట్టల్ని కొట్టుకొని తినడం, వేటాడడము, తినడము ఇలాంటివి. బాణాలు అవి బాగా వేస్తుంటాడు. ఈ అబ్బాయి కొంచెం బాగా తెలివిగలవాడు. వాళ్ళ తండ్రి గారిని అడుగుతాడనమాట, నాన్నగారు నేను కూడా విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను కూడా ఇలాంటి అస్త్రాలని బ్రహ్మాస్త్రాలని సాధించాలనుకుంటున్నాను అని చెప్పి తండ్రి గారిని అడుగుతాడు. తండ్రి గారు సరేనైనా తీసుకొని వెళ్తాను గురువుగారి దగ్గరికి అని చెప్పి తీసుకెళ్తాడు. తండ్రి వెంట పెట్టుకొని గురుకులానికి వెళ్తాడు. గురువుగారిని కలిసి నమస్కరించి అడుగుతాడు, గురువుగారు నేను పలానా ఎరుకుల కులానికి చెందినవాడిని, కోయిదొర కొడుకుని, నాకు విద్య నేర్పించండి, దివ్యాస్త్రాలు నేర్పించండి, ఇవ్వండి అని చెప్పి అడుగుతాడనమాట. గురు ద్రోణాచార్యుడు చెప్తాడు, నాయనా దివ్యాస్త్రాలు అనేటువంటివి క్షత్రియ కులానికి చెందిన వారికి మాత్రమే నేర్పుతాను అని చెప్పి చెప్పడంతో అతను కొంచెం బాధపడతాడు. కానీ అడుగుతాడు, నేను నీకు విద్య నేర్పించడం కుదరదు నాయనా అని చెప్పి పంపించేస్తాడు. కానీ ఏకలవ్యుడు బాధపడుతూ ఉంటాడు. ఎందువల్ల నాకు విద్య నేర్పించను అంటున్నారు, నాకు గురువుగా ఆయనే కావాలి అని బాధపడుతూ ఉంటాడు. తండ్రి అడుగుతాడు, ఎందుకు నాయనా, ఆ గురువుగారు కాకపోతే ఇంకెవరున్నా నేను మాట్లాడతాను, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, వేరే గురువుగారిని చూసుకుందాంలే, నేర్పిస్తాను నీకు అన్ని విద్యలు అని చెప్పి అంటే ఏకలవ్యుడు అంటాడు, లేదు నేను ఆ గురువుగారి దగ్గర మాత్రమే నేను విద్య నేర్చుకోవాలి, నాకు ఆ గురువుగారే విద్య నేర్పించాలి అని చెప్పి పట్టుబడతాడన్నమాట. వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటాడు, ఆ గురువుగారు ఏమో నేర్పించనన్నాడు, ఆయన క్షత్రియ కులానికి చెందిన వాళ్ళకి మాత్రమే నేర్పిస్తానంటున్నాడు, నీవెందుకునైనా బాధపడటము, అలాగా బాధపడొద్దు, సరే నేను ఒక పని చేస్తాను, ఒక సలహా ఇస్తాను, దాన్ని నీవు అనుసరిస్తావా అని చెప్పి కొడుకు గురించి ఆయనకి బాగా తెలుసు కాబట్టి కొడుకుకి అట్లా చెప్తాడు. ఒక విగ్రహాన్ని చేసుకొని నీవు ఆయనే గురువుగారు అని చెప్పి నేర్చుకో, నీకు ఆ గురువుగారే కావాలి అంటే సరే అని చెప్పి మంచి సలహా ఇచ్చారు నాన్నగారు అని చెప్పి ఆ గురువుగారు విగ్రహాన్ని మట్టితో ఒక బంకమట్టి తెచ్చి అడవిలో నుంచి అడవి కదా అది, బంకమట్టిని తెచ్చుకొని గురువుగారి విగ్రహం చేసుకొని ద్రోణాచార్యుడు అని అన్నీ పెట్టి ఆయన తలకి ఒక నెమల ఈక కూడా పెడతాడన్నమాట. అంటే వాళ్ళ కులంలో గురువు గారికి అలా ఉంటుంది కాబట్టి అలా నెమలీక కూడా పెట్టుకొని ఈయనే నాకు గురువు అని చెప్పి అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంటాడు. ఎలాంటి విద్యలు వస్తాయో, గురువుగారు ఎలాంటి విద్యలు నేర్పిస్తాడో, ఎలాంటి విద్యలు కావాలో అన్నీ చాలా బాగా దృష్టి పెట్టి, అంటే ఏకలవ్యుడు అంటేనే దృష్టి. ఏకలవ్యుడు ఎంత తెలివిగలవాడంటే ఒక విగ్రహం టీచర్ లేకుండా, టీచర్ ఉండి చదువుకున్నవాడు ఒక ఎత్తు అయితే టీచర్ లేకుండా చదువుకున్నవాడు
ఒక ఎత్తు టీచర్ లేకుండానే ఆయన విగ్రహాన్ని పెట్టుకొని విద్యనంతా నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు అర్జునుడిని తీసుకొని అడవిలోకి వస్తాడు. అరణ్యంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరు ఇక్కడ నా విగ్రహాన్ని పెట్టింది అని అనుకుంటూ అక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని చూసి అడుగుతాడు. ద్రోణాచార్యుడికి అనుమానం వస్తుంది, కానీ వాళ్ళు ఏకలవ్యుని పిలుస్తారు. ఏకలవ్య, ఎవరో అడవిలోకి వచ్చున్నారు, ఈ విగ్రహాన్ని చూసి ఎవరు ఈ విగ్రహం పెట్టిందని అడిగారు అనగానే ఏకలవ్యుడు ఒక్కసారిగా అతని బాణంతో ద్రోణాచార్యుడు పాదాల ముందు బాణంతో నీటిని రప్పిస్తాడన్నమాట. రప్పించి అతని పాదాలు కడుగుతాడు. ఎవరు నాయనా నీవు అని. అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు నాయనా నీవు అంటే, కొంచెం పెద్దవాడై ఉంటాడు కదా, నేను గురువర్య ఏకలవ్యుడును అని చెప్పి చెప్తాడు. ఈ విగ్రహము ఇక్కడ ఎందుకు పెట్టావు నాయనా అని అంటే, మీరు నాకు విద్య నేర్పించనన్నారు కదా, కానీ నాకు మీరే గురువు గారు. మీ విగ్రహాన్ని పెట్టుకొని నేను విద్య నేర్చుకున్నాను. మీ విగ్రహాన్ని పెట్టుకుని నేను విద్య నేర్చుకున్నాను కాబట్టి మీరే నా గురువుగారు అని ఏకలవ్యుడు చెప్తే సంతోషంతో పొంగిపోతాడు. కానీ ద్రోణాచార్యుడు మాట గుర్తుకు వస్తుంది. ద్రోణాచార్యుడికి అర్జునుడికి ప్రపంచంలో కల్లా నీ వంటి ధనుర్ధారిని నేను చెయ్యను అని చెప్పి మాటిస్తాడు కదా, ఆ మాట గుర్తుకు వస్తుంది. ఆ మాట గుర్తుకు రాగానే, నాయనా నీకు ఏమేమి విద్యలు వచ్చు అని ఏకలవ్యుడిని అడుగుతాడు. గురువర్య, నాకు వాయు అస్త్రం వచ్చు, నాగా అస్త్రం వచ్చు, అగ్ని అస్త్రము వచ్చు అని అస్త్రాలన్నీ చెప్తూ ఉంటాడు. ఇక కొన్ని రోజుల్లో బ్రహ్మాస్త్రాన్ని, పాశుపతాస్త్రాన్ని గెలుచుకొని తీరుతాను గురువర్య అని చెప్పి పాదాలకి నమస్కారం చేసి సంతోషంతో ఆ గురువుగారికి అర్జునుడికి అతను పలహారాలు అన్నీ కూర్చొని పెట్టి సన్మానం చేయాలా అని చెప్పి చేస్తాడు. అందరినీ పిలిచి ఆటపాటలతో వాళ్ళని మెప్పిస్తాడు. కానీ గురువుగారుకి ఇదంతా గుర్తొచ్చి, నేను అర్జునుడినే కదా నేను చేస్తానని చెప్పాను, ఏకలవ్యుడు ఉంటే ఎట్లా ఇది వీలవుతుంది అని చెప్పి అతను, నాయనా ఇవన్నీ సరే కానీ నాకు నీవు గురుదక్షిణ ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు ఏకలవ్యుడు, చెప్పండి గురువుగారు, సంతోషంతో అడుగుతాడు. చెప్పండి గురువుగారు, ఏమి కావాలి? మణులు కావాలా, మాణిక్యాలు కావాలా, ఈ అడవి కావాలా, లేదు ఇంకేమి కావాలి గురువుగారు? మీకు గురుదక్షిణ నేను ఏమి ఇవ్వగలను చెప్పండి, ఏదైనా సరే మీ పాదాల ముందుకు తెచ్చి మీకు ముందు పెడతాను అని చెప్పి చెప్తాడు. అవి ఏమీ వద్దు నాయనా, నేను అడిగింది నీవు ఇస్తానని నాకు మాటివ్వు అని చెప్పి అడగగా, ఏకలవ్యుడు, గురువుగారు నన్ను మీరు అనుమానించవద్దు, మీరు అడగండి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నాకు నీ బొటనవేలు కావాలి ఏకలవ్య అని అడుగుతాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, తండ్రిని అడగకుండా బొటనవేలు కోసి గురువుగారికి పాదాలకు సమర్పిస్తాడు ఏకలవ్యుడు. అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇలా అడుగుతున్నాడు గురువుగారు, బొటనవేలు ఇస్తే తన విద్యలన్నీ పోతాయి కదా, ఎందుకు గురువుగారు ఇలా చేస్తున్నారు అని చెప్పి అర్జునుడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఒక పక్కన ఏకలవ్యుడు అంటే కుళ్ళుకుంటాడు, నాకంటే విద్యలన్నీ ఎక్కువ నేర్చుకున్నాడు అని. ఒక పక్కన ఎందుకు గురువుగారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అతని విద్య అతనే కదా పాపం నేర్చుకున్నాడు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఏకలవ్యుడు తండ్రి వస్తాడు. ద్రోణాచార్యుని ఇది ఎక్కడి న్యాయము గురువుగారు అని చాలా తిడతాడు, అడుగుతాడు, బాధపడతాడు. ఏకలవ్యుడు తండ్రి మాటలకు, ఎందుకు తండ్రి గారు బాధపడుతున్నారు? బాధపడవద్దు, నా గురువుగారు అడిగిన గురుదక్షిణ నేను ఇవ్వగలిగాను, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎలాంటి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు అని చెప్పి, ఏమి నాకు విద్య రాకపోతేనేమి, మనం ఎలా అయినా బతకగలము, నేను నేర్చుకున్న విద్యలకి ఒక గురుదక్షిణ ఇవ్వగలిగాను అని చెప్పి సంతోషంతో తండ్రి గారిని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు, నాయనా నీ బొటనవేలు నీ విద్యను నేను తీసుకున్నాను కాబట్టి నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో గురుదక్షిణ అంటే ముందుగా వచ్చే పేరు తలచుకుంటే నీ పేరే
ఏకలవ్యుడికి లాగా ఎవ్వరూ చెయ్యరు అనే ఒక మాట నిలబడిపోతుంది. కలియుగం అంతా ఈ మాట నిలబడిపోతుంది. దృష్టి అంటే పదానికి ఏకలవ్య అనే అర్థం అంటారు. ఏకలవ్యుడు గురువుగారి వరాన్ని స్వీకరించాడు. తండ్రిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యుడు, అర్జునుడు గురుకులానికి బయలుదేరతారు. గురుకులానికి వెళుతూ ద్రోణాచార్యుడు కంట నీరు వస్తుంది. గురుకులానికి అడవి నుంచి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు బాధపడుతూ ఉంటాడు. అర్జునుడు కూడా అనుకుంటూ ఉంటాడు, మంచి పోటీదారుణ్ణి పోగొట్టుకున్నాను కదా అని. అర్జునుడు ఎడమ చేతి బొటనవేలు బాధపడుతూ ఉంటాడు. అర్జునుడు కూడా ఎడమ చేతి బొటనవేలు పోవడం వల్ల ఏకలవ్యుడికి బాణం వేయటం పోయింది కదా, నా పరిస్థితి ఇలా రాకూడదు కదా అని చెప్పి కుడి చేత్తో బాణం వేయడం కూడా నేర్చుకుంటాడు. కుడి చేత్తోనూ 2 చేతులతో బాణం వేయడం నేర్చుకుంటాడు. అంటే ఆయనకి ఆ 2 చేతులతో బాణం వేయటం వల్ల వచ్చింది కాబట్టి సవ్యసాచి అని ఆయనకి పేరు వచ్చింది అర్జునుడికి. అప్పటి నుంచి అర్జునుడే ప్రపంచంలో కల్లా విలువిద్యలు, అర్జునుడే బ్రహ్మాస్త్రాలు, ఒక విద్యలోనూ అర్జునుడు మెలకువలతో నేర్చుకుంటూ ఉంటాడు. ద్రోణాచార్యుడు కూడా అలాగే చెప్తూ ఉంటాడు, అందరికీ విద్య నేర్పిస్తూ ఉంటాడు. గురుకులానికి వెళ్ళిపోయి నిద్రిస్తారు. తర్వాతవ భాగము గురుకులంలో ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.